హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 మరణాలు. అన్నీ ఒకే కుటుంబంలో, అది 20 ఏళ్ల వ్యవధిలో. అందరూ తలరాత అనుకున్నారు, అలా జరిగిపోయిందని సరిపెట్టుకున్నారు. కానీ ఆ మరణాల వెనుక ఒక కరుడు గట్టిన హంతకుడు ఉన్నాడని, ఆ హంతకుడు మరెవరో కాదు, ఆ ఇంట్లోని వ్యక్తే అని ఎవరికీ తెలియదు. 20 ఏళ్ల పాటు సాగిన ఈ డెత్ మిస్టరీలో ఎవరికీ రాని అనుమానం ఒక కేసులో కలిగింది. దాన్ని పట్టుకుని పోలీసులు కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది ఉత్తరప్రదేశ్లోని బసంత్పూర్ అనే గ్రామం. ఆ గ్రామంలో బిఫూర్ అనే టీనేజ్ కుర్రాడు ఉన్నాడు. అతని హ్యాబీ ఏంటంటే మొబైల్ ఫోన్లో అపరిచితులైన మహిళలతో చాటింగ్ చేయడం. సాధారణంగా ఈ వయసులో చాలామంది కుర్రాళ్ళు చేసేటట్లే తనకు పరిచయమే లేని యువతులకు హాయ్ అని మెసేజ్లు పంపడం, ఎలాగోలా వారిని ఆకర్షించడానికి ప్రయత్నించడం అతని పని. అలా ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో వెతుకుతుండగా ఒక కెన్యా అమ్మాయి ప్రొఫైల్ అతనికి సజెషన్స్లో కనిపించింది. ఆమె పేరు రోజ్మేరీ. వెంటనే బిఫోర్ ఆమెకు రిక్వెస్ట్ పంపించాడు. రోజ్మేరీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. మొదట ఇన్స్టాగ్రామ్ చాటింగ్లో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ఫోన్ కాల్స్ వరకు వెళ్ళి మెల్లమెల్లగా ప్రేమగా మారింది. ఇలా ఉండగా ఒకరోజు రోజ్మేరీ, బిఫోర్ నిన్ను చూడాలని ఆశగా ఉంది, నేను ఇండియాకు రానా అని అడిగింది. బిఫోర్ చాలా సంతోషంగా, ధైర్యంగా వచ్చాయి, నేను ఉన్నాను కదా, అన్ని విషయాలు నేను చూసుకుంటా అని చెప్పాడు. 2021 జూలైలో రోజ్మేరీ కెన్యా నుండి విమానం ఎక్కి ఇండియాకు చేరుకుంది. రోజ్మేరీకి ఇండియాలో బిఫోర్ తప్ప మరెవరూ తెలియదు. ఆ పరిచయం కూడా కేవలం సోషల్ మీడియా ద్వారానే. ఆమె ఎయిర్పోర్ట్లో దిగగానే బిఫోర్కు ఫోన్ చేసింది. బిఫోర్ వెంటనే ఆమెకు ఒక లొకేషన్ పంపి అక్కడికి రమ్మని చెప్పాడు. రోజ్మేరీ ఒక ట్యాక్సీ మాట్లాడుకుని బిఫోర్ చెప్పిన లొకేషన్కు వెళ్ళింది. అక్కడకు చేరుకోగానే దూరంగా ఒక కారు ఆగి ఉండడం ఆమె గమనించింది. ఆ కారులో తాను ఇన్నాళ్ళు వీడియో కాల్స్లో చూసిన బిఫోర్ కూర్చుని ఉన్నాడు. అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆమె వెంటనే ట్యాక్సీ అతనికి డబ్బులు ఇచ్చి పంపించింది. తన ప్రియుడిని మొదటిసారి కలుస్తున్నాననే ఆనందంతో ఆ కారు దగ్గరకు వెళ్ళింది. ప్రేమికులిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరూ చాలా సంతోషంగా కారులో కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. బిఫోర్ను కలుసుకున్న సంతోషంలో రోజ్మేరీ ఊహాలోకంలో విహరిస్తోంది. పట్టరానంత సంతోషంలో ఉంది. అయితే ఆ సమయంలో రోజ్మేరీ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అకస్మాత్తుగా బిఫోర్ ప్రవర్తన డిఫరెంట్గా అనిపించింది. బిఫోర్, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి రోజ్మేరీ నోరు మూశారు. ఆమె పర్సులో ఉన్న డబ్బంతా లాక్కున్నారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా తీసుకుని కారు నుండి బయటకు తోసేశారు. వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ పరిణామంతో రోజ్మేరీ షాక్ అయింది. తను నమ్మి వచ్చిన ప్రేమికుడు నట్టేట ముంచాడే అని బాగా ఏడ్చింది. అతన్ని చూడడం కోసమే కెన్యా నుండి ఇంత దూరం వస్తే ఇలా చేశాడంటని ఆమె షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు, కనీసం ఫోన్ కూడా లేదు. ఏం చేయాలో తెలియక తల పట్టుకున్న ఆమె వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. ఆమెకు తెలిసిన ఏకైక విషయం బిఫోర్ పేరు మరియు అతని ఫోన్ నంబర్. ఆ ఫోన్ నంబర్ ఆమెకు నోటెడ్ కావడం వల్ల ఆమె బతికిపోయింది. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వెంటనే బిఫోర్ ఎవరో గుర్తుపట్టి అతని లొకేషన్ను కనుగొన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వెతుకుతుండగా బిఫోర్ చాలా తెలివిగా గంట గంటకు తన లొకేషన్ మారుస్తూ ఉన్నాడు. కానీ ఒక టీనేజ్ కుర్రాడు పోలీసులను ఎంతసేపు ముప్పు తిప్పలు పెట్టగలడు? చివరకు ఒక టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆ కారును అడ్డగించారు. బిఫోర్ను అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు. రోజ్మేరీ అదృష్టం బాగుండి ఆమె దగ్గర దొంగిలించిన డబ్బు, ఫోన్ అప్పటికింకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని రోజ్మేరీకి అప్పగించారు. ఆమెను సురక్షితంగా కెన్యాకు పంపించారు. పైకి ఇది దొంగతనంలా కనిపించినా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మన దేశాన్ని నమ్మి వచ్చిన ఒక విదేశీయురాలిని మనవాడే మోసం చేయడం వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన పోలీసులు ఈ కేసును స్ట్రాంగ్గా చేయాలని అనుకున్నారు. వెంటనే బిఫోర్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు కంగారుగా స్టేషన్కు వచ్చారు. బిఫోర్ తండ్రి పోలీసులకు చేతులు జోడించి, సార్, వాడు తెలియక తప్పు చేశాడు సార్, ఈ ఒక్కసారికి క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను అని ఏడుస్తూ వేడుకున్నాడు. కానీ పోలీసులు అస్సలు వినలేదు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ రాసేశాం, వీడు చేసింది పెద్ద నేరం, వీడికి జైలు శిక్ష పడే వరకు మేము నిద్రపోమని తెగేసి చెప్పారు.
దీంతో బిఫోర్ తండ్రి పోలీసులకు లంచం ఆఫర్ చేశాడు. సార్, ఎలాగైనా నా కొడుకుని కాపాడండి, మీకు 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. కానీ పోలీసులు ఏమన్నారంటే, నువ్వు 10 లక్షలు కాదు, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా మాకు వద్దు, దీన్ని వదిలే ప్రసక్తే లేదు, ఈ వయసులో వీడు చేసిన నేరం చిన్నదేం కాదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి తల్లిదండ్రులను పంపించేశారు. ఆ కేసు విచారణ జరుగుతోంది. ఈ సంఘటన జరిగిన సుమారు నెల రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది. ఆ రోజు 2021 ఆగస్టు 15 దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటోంది. ఆ సమయంలో మురాద్ నగర్ పోలీస్ స్టేషన్కు ఒక వ్యక్తి చాలా ఆందోళనగా వచ్చాడు. అతని పేరు బ్రిజేష్ త్యాగి, వయసు 60 ఏళ్ళు. బ్రిజేష్ త్యాగి ఒక ఫిర్యాదు ఇచ్చాడు. అతనికి 24 ఏళ్ల రేషు అనే కొడుకు ఉన్నాడు. అతడు 8వ తేదీ నుండి కనిపించడం లేదు. తన కొడుకును ఎలాగైనా వెతికి పెట్టాలని అతను పోలీసులకు మొరపెట్టుకున్నాడు. అతని మాటలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. మీ కొడుకు కనిపించకుండా పోయి అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి, ఈ 7 రోజులు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని అడిగారు. అప్పుడు బ్రిజేష్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, సార్, నా కొడుక్కి ఉద్యోగం లేదు, వాడు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, పని మీద తరచుగా బయటకు వెళ్తుంటాడు, ఒక్కోసారి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడే హోటల్ రూమ్ తీసుకుని ఉంటాడు, లేదా స్నేహితుల ఇంట్లో ఉంటాడు. ఇలాంటి కారణాల వల్ల వాడు అప్పుడప్పుడు ఇంటికి దూరంగా ఉంటాడు. కానీ ఇన్ని రోజులు కనిపించకుండా పోవడం మాత్రం ఇదే మొదటిసారి. నిజానికి నేను ఇంతకుముందే ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నాను, కానీ నా ఇంట్లో వాళ్ళే నన్ను అడ్డుకున్నారు. పోలీసులు మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉండడం వల్ల కుటుంబ గౌరవానికి భంగమని, కొంతకాలం వేచి చూడమని నా కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఇన్ని రోజులు ఎదురు చూసినా నా కొడుకు తిరిగి రాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే రేషుకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వచ్చానని అతడు చెప్పాడు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోను ఎలా మొదలుపెట్టాం? కెన్యాకు చెందిన రోజ్మేరీ అనే యువతిని బిఫోర్ అనే యువకుడు మోసం చేశాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కానీ మధ్యలో ఈ స్టోరీ ఏంటని అనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే ఉంది. ఈ 2 సంఘటనలు ఒకే గ్రామంలో జరిగాయి. 2 ఫిర్యాదులు కూడా ఒకే పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. ఇంతకీ ఈ 2 సంఘటనలకు సంబంధం ఏంటి? బిఫోర్ కేసులోకి రేష్ కేసు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని విచారిస్తుంటే భయంకరమైన విషయం బయటపడింది. ఇది సాధారణ కేసు అనుకుంటే ఉత్తరప్రదేశ్ను ఊపేసే కేసుగా మారింది. ఒక్కొక్కటిగా ఎన్నో మిస్టరీలు బయటపడ్డాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన హత్యలు కూడా బయటకు వచ్చాయి. అసలు విషయం తెలిసినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం భయంతో వణికిపోయింది. ఇంతకీ ఆ మాయ ఏంటి, మర్మం ఏంటి, దాని వెనుక ఉన్న కుట్రలు కుతంత్రాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైకో హైపో ఇవ్వడం లేదు. మీరిచ్చే లైకు కామెంటే మాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి, మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణ కల్పిస్తాయి. ఈ కేసులో అసలు మిస్టరీ ఏంటో తెలుసుకునే ముందు తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే 2 సెకండ్లు వీడియోను పాజ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసులు బ్రిజేష్ త్యాగి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి అదృశ్యమైన రేష్ కోసం వెతకడం ప్రారంభించారు. అతని స్నేహితులు, పొరుగు వారిని, తెలిసిన వారందరినీ విచారించారు. అప్పుడే ఈ కేసు మలుపు తిప్పే ఒక సమాచారం వారికి లభించింది. రేషు స్నేహితుడే ముఖ్యమైన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. సార్, ఆగస్టు 8వ తేదీన రేషు కనిపించకుండా పోయాడు. ఆ రోజున వాడు నాకు ఫోన్ చేశాడు. తాను తన చిన్నాన్నను కలవడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఆయన ఉద్యోగం ఇస్తానని చెప్పడంతో ఆయనను కలవడానికి వెళ్తున్నానని మాటల మధ్యలో చెప్పాడు. ఆ తర్వాతే వాడు కనిపించకుండా పోయాడని ఆ స్నేహితుడు పోలీసులకు వివరించాడు. ఇదే విషయాన్ని రేషు పొరుగువారు కూడా పోలీసులకు చెప్పారు. కేసు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లడానికి పోలీసులకు ఇప్పుడు ఒక దారి దొరికింది. రేషు చివరిసారిగా తన చిన్నాన్నను కలవడానికి వెళ్ళాడు. కాబట్టి సమయం వృధా చేయకుండా పోలీసులు రేషు చిన్నాన్నను స్టేషన్కు పిలిపించారు. అతని పేరు లీలు త్యాగే, వయసు 48 ఏళ్ళు. కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన బ్రిజేష్ త్యాగికి ఈ లీలు త్యాగి సొంత తమ్ముడు. పోలీసుల విచారణలో లీలు త్యాగి ఏం చెప్పాడంటే, సార్, ఆ రోజు నేను వాడిని చూశాను, మేమిద్దరం మాట్లాడుకున్నాం,
ఆ తర్వాత వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అని అన్నాడు. అయితే విచారణలో పోలీసులు అప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నారు. రేషు ఆగస్టు 8న అదృశ్యమయ్యాడు. 10వ తేదీనే ఫిర్యాదిద్దామని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ వారిని అడ్డుకుంది ఈ లీలు త్యాగియే. మనం పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు, వాళ్ళు ఇంటికి వస్తుంటారు వెళ్తుంటారు, ఎందుకంత తొందర, మరికొన్ని రోజులు ఆగండి, రేషు ఖచ్చితంగా తిరిగి వస్తాడని సర్ది చెప్పింది ఇతనే. చివరకు పొరుగువారి ఒత్తిడి వల్లే బ్రిజేష్ త్యాగి పోలీసుల వద్దకు వచ్చాడు. రేషు చివరిగా వెళ్ళింది కూడా ఈ లీలు త్యాగిని కలవడానికే అని స్నేహితులు చెప్పడంతో పోలీసుల దృష్టిలో ప్రధాన అనుమానితుడు లీలు త్యాగియే అయ్యాడు. అందుకే పోలీసులు మరో పని కూడా చేశారు. రేషు అదృశ్యమైన రోజున లీలు మరియు రేషు ఇద్దరు మొబైల్ హిస్టరీని పరిశీలించారు. అందులో ఏం తెలియదంటే ఇద్దరు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఒక హైవే దగ్గర కలిసి ఉన్నాయి. సుమారు 1 గంట పాటు సిగ్నల్స్ అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత 2 ఫోన్లు ఒకేసారి స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఫోన్లు ఆగిపోయిన 2 గంటల తర్వాత లీలు త్యాగి ఫోన్ ఆన్ అయింది. కానీ రేష్ ఫోన్ మాత్రం ఆ తర్వాత ఎప్పుడూ ఆన్ అవ్వలేదు. పోలీసులు ఈ ఆధారాలన్నీ అతని ముందు పెట్టి గట్టిగా విచారించేసరికి ఇక తప్పించుకోలేక లీలు త్యాగి నిజాన్ని ఒప్పుకున్నాడు. తన అన్న కొడుకును తానే హత్య చేశానని చెప్పాడు. చదువు పూర్తయినా ఎటువంటి ఉద్యోగం లేకుండా తిరుగుతున్న యువకుడు రేషు. అందువల్ల అతను చాలా బాధలో ఉండేవాడు. ఇది గమనించిన లీలు త్యాగి ఒకరోజు అతని దగ్గరకు వెళ్ళి కలిశాడు. రేషు, ఎంతకాలం ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటూ తిరుగుతావు? ఇలా ఉద్యోగం లేకుండా తిరిగితే నీకు ఎవరైనా విలువనిస్తారా? ఇన్నాళ్ళు వెతికినా నీకు ఏ ఉద్యోగం దొరకలేదు కదా. ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి. రేపు నేను చెప్పిన సమయానికి హైవే దగ్గరకు రా. అక్కడ ఒక కారు ఆగి ఉంటుంది. నేను కూడా అక్కడే ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నీకు ఒకరిని పరిచయం చేస్తా. ఆయనకు చాలా పలుకుబడి ఉంది. ఆయన తలుచుకుంటే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చిన్నాన్న చెప్పేసరికి రేషు చాలా సంతోషపడ్డాడు. అతను చెప్పినట్లే ఆగస్టు 8న చక్కగా తయారై ఆ హైవే దగ్గరకు వెళ్ళాడు. చిన్నాన్న చెప్పినట్లే అక్కడ ఒక కారు ఆగి ఉంది. అందులో లీలు త్యాగి కూర్చుని ఉన్నాడు. అయితే ఆ కారులో లీలు త్యాగి ఒక్కడే లేడు, ఇంకొంతమంది కూడా ఉన్నారు. వారిలో ఒకరి పేరు సురేందర్. ఆయన రిటైర్డ్ ఎస్ఐ. సురేందర్ అసిస్టెంట్ అయిన రాహుల్ శర్మ, లీలు స్నేహితుడైన విక్రాంత్ జాట్, విక్రాంత్ సోదరుడు ముఖేష్ మరియు లీలు త్యాగి, మొత్తం 5గురు ఆ కారులో ఉన్నారు. 6వ వ్యక్తిగా రేషు లోపలికి ఎక్కాడు. కాసేపు వారు మాట్లాడుకున్నారు. అంతలోనే ఎవరూ ఊహించని విధంగా లీలు ఒక ఇనుప గొలుసు తీసి రేషు మెడకు గట్టిగా బిగించాడు. అదే సమయంలో మిగిలిన వారు రేషు చేతులు కాళ్ళు కదలకుండా పట్టుకున్నారు. కాసేపట్లోనే రేషు ఊపిరి ఆగిపోయింది. తన సొంత చిన్నాన్న చేతిలోనే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత కారు ముందుకు కదిలింది. కొద్దిసేపటికే గ్యాంగ్ నహర్ అనే కాలువ వద్దకు చేరుకుంది. ఆ 5గురు కలిసి రేషు మృతదేహాన్ని కాలువలోకి నెట్టేశారు. నీటి ప్రవాహం బలంగా ఉండడంతో ఆ శవం కొట్టుకుపోయింది. పోలీసులకు ఇప్పటి వరకు రేషు మృతదేహం లభించనే లేదు. ఇది లీలు త్యాగి ఇచ్చిన వాంగ్మూలం. నేరాన్ని లీలు ఒప్పుకున్న వెంటనే అతనికి సహకరించిన మాజీ ఎస్ఐ సురేందర్, రాహుల్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న విక్రమ్ జాట్, ముఖేష్ జాట్ కొద్ది రోజుల తర్వాత స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. ఈ హత్యకు సహకరించినందుకు లీలు త్యాగి సురేందర్కు 35 లక్షలు ఇచ్చాడు. విక్రాంత్ మరియు ముఖేష్లకు 1,30,000 చొప్పున సుపారీగా ఇచ్చాడు. రేషు హత్యలో నిందితులు దొరికారు. తప్పును కూడా ఒప్పుకున్నారు. ఇక అంతా అయిపోయిందనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రేషు హత్య అనేది ఒక ముగింపు మాత్రమే, కానీ దీని వెనుక ఒక ఆరంభం ఉంది. దశాబ్దాల పాటు సాగిన ఒక సీరియల్ కిల్లర్ హత్యల పరంపర అది. తన తమ్ముడే తన కొడుకును చంపాడన్న నిజాన్ని తెలుసుకున్న బ్రిజేష్ త్యాగి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. కొన్ని రోజులు గడిచాక బ్రిజేష్ మనసులో ఎన్నో అనుమానాలు మొలకెత్తాయి. అంతేకాకుండా పొరుగువారు కూడా ఒక విషయాన్ని అతని దృష్టికి తెచ్చారు. 20 ఏళ్లుగా వారి కుటుంబంలో జరుగుతున్న మిస్సింగ్ల వెనుక లీలు త్యాగి హస్తం ఉందేమోనని అనుమానం కలిగింది. వెంటనే బ్రిజేష్ త్యాగి మురాద్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి మరో ఫిర్యాదు ఇచ్చాడు. సార్, గత 20 ఏళ్లలో మా కుటుంబంలో 4 వ్యక్తులు అదృశ్యమయ్యారు. వారు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియదు. ఈ అదృశ్యాల వెనుక కూడా లీలు త్యాగి ఉన్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది.
దయచేసి దానిపై కూడా విచారణ జరపండి అని కోరాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏంటయ్యా, 20 ఏళ్లలో 4 మిస్ అయితే కనీసం ఫిర్యాదు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యమే అని తిట్టిపోశారు. ఇంతకీ ఆ అనుమానం ఎందుకు వచ్చింది, అనుమానం రావడానికి కారణం ఏంటని అడిగారు. అతను చెప్పిన విషయాలు నోట్ చేసుకున్న పోలీసులు అప్పటికే కస్టడీలో ఉన్న లీలు త్యాగిని మళ్ళీ విచారించడం మొదలుపెట్టారు. సుమారు 3 రోజుల పాటు వారి స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. 3వ రోజు లీలు నెమ్మదిగా నోరు విప్పాడు. రేషు హత్య కేసులో ఎలాగోలా దొరికిపోయాను, ఇక పాత పాపాలు కూడా ఒప్పుకోవడం మంచిదని అతను భావించి ఉంటాడు. లేదంటే ఒక హత్య చేసినా అంతకు మించి హత్యలు చేసినా శిక్ష ఒకటే కదా అని అనుకున్నాడో ఏమో. అందువల్ల 20 ఏళ్ల క్రితం మొదలైన నేర చరిత్రను బయట పెట్టాడు. త్యాగి కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో మొత్తం 3 అన్నదమ్ములు ఉండేవారు. మొదటి వ్యక్తి సుధీర్ త్యాగి, రెండో వ్యక్తి బ్రిజేష్ త్యాగి, మూడో వ్యక్తే ఈ లీలు త్యాగి. 20 ఏళ్ల క్రితం సుధీర్ త్యాగి అదృశ్యమయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. సుధీర్ భార్య పేరు అనిత. వారికి 2 పిల్లలు. సుధీర్ కనిపించకుండా పోయి వారం గడిచాక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనుకున్నారు. కానీ అప్పుడు కూడా లీలు వారిని అడ్డుకున్నాడు. అనవసరంగా పోలీసులను ఇందులోకి లాగకండి, పోలీసులు వస్తే మనందరినీ ప్రశ్నిస్తారు, ముఖ్యంగా అనితను ఆ 2 ఆడపిల్లలను ఇబ్బంది పెడతారు, ఊరిలో మన పరువు పోతుందని రకరకాల కారణాలు చెప్పి వారిని వెనక్కి తగ్గేలా చేశాడు. నిజానికి సుధీర్ త్యాగి అదృశ్యం వెనుక ఉన్నది అతని తమ్ముడు లీలునే. సుధీర్కు ఒక షాపు ఉండేది. ఒకరోజు రాత్రి షాపు మూసేసి అతను గ్యాంగ్ నహర్ కాలువ గట్టున నడుచుకుంటూ వస్తుండగా అక్కడే పొంచి ఉన్న కిరాయి హంతకుడు అతనిపై కాల్పులు జరిపాడు. సుధీర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో సాక్షులు ఎవరూ లేరు. ఆ రోజు అతన్ని కాల్చి చంపింది సుభాష్ అనే సుపారీ కిల్లర్. తన అన్నను చంపడానికి లీలు అతనికి ₹1,00,000 ఇచ్చాడు. ఒక నాటు తుపాకీతో సుభాష్ ఆ పనిని పూర్తి చేశాడు. ఆ తర్వాత 2 కలిసి శవాన్ని కాలువలో పడేశారు. సుధీర్ మృతదేహం ఇప్పటి వరకు దొరకనే లేదు. హంతకుడు తానే కాబట్టి పోలీసులు వస్తే దొరికిపోతాననే భయంతో లీలు ఇంట్లో వాళ్ళని ఫిర్యాదు చేయనివ్వలేదు. సుధీర్ ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో అనిత, ఆమె 2 బిడ్డలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ అతను ఎప్పటికీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడని వారికి అస్సలు తెలియదు. ఈ క్రమంలో అనితకు మరియు ఆ 2 ఆడపిల్లలకు జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎంతకాలమని భర్త లేకుండా 2 పిల్లలను తీసుకుని అనిత పుట్టింట్లో కష్టపడుతుంది. అందుకే అనితకు మరో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఆ సమయంలో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ లీలు త్యాగినే. నీ అన్న భార్యను నువ్వు వివాహం చేసుకుంటావా? అలా అయితే మన కుటుంబ ఆస్తి బయటకు పోకుండా ఉంటుంది అని అడిగారు. అప్పుడు లీలు త్యాగి సంతోషంగా ఒప్పుకున్నాడు. వెంటనే అనితకు లీలు త్యాగికి పెళ్లి జరిగింది. అనితను తన అన్న 2 కూతుళ్లను అతను స్వీకరించాడు. వారిని తన సొంత బిడ్డల్లాగే చూసుకునేవాడు. కానీ ఏడాది తర్వాత అతని ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. శ్యామ్కి పుట్టినప్పటి నుండి అన్న కూతుళ్ళైన పాయల్, పారోల్పై అతనికి అసహ్యం కలగడం మొదలైంది. ఎలాగైనా ఆ 2 అమ్మాయిలను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉండింది. ఇక లీలు త్యాగి చేయబోయే 2వ హత్యకు సమయం ఆసన్నమైంది. ఒకరోజు అనిత తన తల్లిదండ్రులను చూడడానికి పుట్టింటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ పెద్ద కూతురు పారులను, పసివాడైన శాంకిని తనతో తీసుకెళ్ళింది. రెండో కూతురు పాయలను లీలు దగ్గర వదిలి వెళ్ళింది. పాయలను నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అని అనితకు చెప్పాడు. అనిత వెళ్ళగానే లీలు త్యాగి తన అసలు స్వరూపాన్ని చూపించాడు. ఆహారంలో విషం కలిపి 8 ఏళ్ల ఆ చిన్నారికి తినిపించాడు. అన్నం తిన్నాక ఆమె చనిపోయింది. పాయల్ చనిపోయిందని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చాడు. తన కూతుర్ని పాము కరిచిందని కేకలు వేశాడు. అప్పుడు ఊరి జనం గుమికూడారు. స్థానికంగా ఉండే ఒక నాటు వైద్యుడిని పిలిపించారు. ఆ వైద్యుడు కూడా పాము కాటు వల్లే పాప చనిపోయిందని చెప్పాడు. అప్పుడు అంతా నమ్మారు. సమాచారం తెలిసి పుట్టింటి నుండి వచ్చిన అనితకు తన చిన్న కూతురు శవం మాత్రమే కనిపించింది. ఆమె గుండెలు పగిలేలా ఏడ్చింది. కానీ అప్పుడు కూడా ఎవరికీ లీలుపై అనుమానం రాలేదు. ఎందుకంటే అందరి దృష్టిలో అతను ఒక ఆదర్శ పురుషుడు. అన్న చనిపోతే వదినను పెళ్లి చేసుకుని ఆ కుటుంబానికి బతుకునిచ్చిన దైవంలా భావించేవారు. తనలోని మృగాన్ని అతను చాలా తెలివిగా దాచగలిగాడు.
పాము కాటు అని నమ్మడం వల్ల పోస్ట్ మార్టం కూడా జరగలేదు. అసలు ఆ ఇంటికి పోలీసులు రానేలేదు. అందరూ కలిసి ఆ పాపకు అంత్యక్రియలు జరిపించారు. లీలు తన రెండో శత్రువును అడ్డు తొలగించుకున్నాడు. ఇక అతని తర్వాతి లక్ష్యం పెద్ద కూతురు పారుల్. సమయం కోసం రక్తం మరిగిన పులిలా ఆకలితో ఎదురు చూశాడు. 3 ఏళ్ల తర్వాత ఆ అవకాశం వచ్చింది. అనిత మళ్ళీ తన పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి తన కొడుకు షాంకీని మాత్రమే తీసుకుని వెళ్ళింది. 15 ఏళ్ల వయసున్న పారుల్ను ఇంట్లోనే ఉంచి వెళ్ళింది. అనిత వెళ్ళిన ఆ రాత్రే లీలు తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. అర్ధరాత్రి పారుల్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమాత్రం శబ్దం చేయకుండా ఆమె గదిలోకి వెళ్ళి తాడుతో గొంతు నులిమి చంపేశాడు. ఆ శవాన్ని మోసుకెళ్లి తన అన్నను చంపి పడేసిన గ్యాంగ్ నహర్ కాల్వలోనే పడేశాడు. ఆమె మృతదేహం కూడా ఇప్పటికీ దొరకలేదు. మన్నాడు లీలు త్యాగి ఊరి వాళ్లకు ఒక కట్టుకథ చెప్పాడు. పారుల్ ఎవరినో ప్రేమిస్తోందని, ఆ రాత్రి అతనితో వెళ్లిపోయిందని నమ్మించాడు. పుట్టింటి నుండి వచ్చిన అనిత తన కూతురు వెళ్లిపోయిందన్న వార్త విని ఆమె షాక్ అయింది. ఒక కూతురు చనిపోయింది, మరో కూతురు ప్రియంతో వెళ్లిపోయింది. ఈ సంఘటనలతో ఆమె కుంగిపోయింది. మొదట 5గురుగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు లీలు, అనిత, షాంకీ అని 3కే పరిమితమైంది. లీలు త్యాగి తన అన్నను, ఆ 2 అమ్మాయిలను ఎందుకు చంపాడంటే దానికి కారణం స్వార్థం. ఆస్తి మొత్తం తనకే దక్కాలనే దురాశ. అందుకోసమే అతడు తన వాళ్ళు అని కూడా చూడకుండా కిరాతకంగా ప్రవర్తించాడు. త్యాగి కుటుంబానికి గ్రామం పక్కనే 10 ఎకరాల భూమి ఉంది. వారి తండ్రి బతికున్నప్పుడు 3 కొడుకులకు ఆస్తిని సమానంగా పంచాడు. కొన్నాళ్లకు ఆ భూమి పక్క నుండే హైవే పడింది. అందువల్ల ఆ భూమి ధర 30 రెట్లు పెరిగిపోయింది. కోట్లు విలువ చేసే ఆ ఆస్తి 3 భాగాలుగా ఉంటే తనకు కొంచెమే వస్తుందని లీలు అనుకున్నాడు. ఆ ఆస్తంతా తన ఒక్కడికే చెందాలని ప్లాన్ వేశాడు. అందుకే మొదట పెద్దన్నను చంపి అతని భార్యను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల తన వాటాతో పాటు పెద్దన్న వాటా కూడా అతనికే కలిసి వచ్చింది. ఇదంతా విన్న పోలీసులు, ఆస్తిలో ఎక్కువ వాటా నీకే వచ్చింది కదా, మరి ఆ 2 అమ్మాయిలను ఎందుకు చంపాల్సి వచ్చిందని అడిగారు. కానీ అతను ఇచ్చిన సమాధానం చాలా భయంకరంగా అనిపించింది. అతడేమన్నాడంటే, సార్, వారు అమ్మాయిలు, త్వరగా పెరిగి పెద్దవుతారు. వారికి పెళ్లిళ్ళు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఆదా చేయడం కోసమే వారిని చంపేశానని చాలా సింపుల్గా చెప్పాడు. ఆస్తిలో 2 వంతులు వచ్చినా అతని ఆకలి మాత్రం తీరలేదు. అప్పుడు అతని చూపు మరో భాగంపై పడింది. ఒక భాగం ఆస్తి రెండో అన్న బ్రిజేష్ త్యాగి పేరు మీద ఉంది. అతనికి 2 కొడుకులున్నారు. పెద్ద కొడుకు పేరు రేషు త్యాగే, రెండో కొడుకు పేరు నీషు త్యాగే. ఆస్తి మొత్తం తనకే దక్కాలంటే బ్రిజేష్ త్యాగికి ఉన్న 2 కొడుకులు భూమి మీద ఉండకూడదని లీలు అనుకున్నాడు. ఒకరోజు అతను ఆ ప్లాన్ను చాలా పక్కాగా అమలు చేశాడు. బ్రిజేష్ త్యాగి చిన్న కొడుకు నీషుకు అప్పుడు 14 ఏళ్ళు. ఒకరోజు కొందరు అనుచరుల సహాయంతో ఈ నీషును గొంతు నులిమి హత్య చేసి అదే కాలువలో పడేశాడు. నీషు మృతదేహం కూడా ఇప్పటి వరకు దొరకలేదు. అసలు ఆ పిల్లాడు ఏమయ్యాడో ఎవరికి తెలియదు. నీషు కనిపించకుండా పోయిన మర్నాడు బ్రిజేష్ పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తుండగా అప్పుడు కూడా ఈ లీలునే అతన్ని అడ్డుకున్నాడు. వరుసగా 4 హత్యలు చేసిన అతను దొరకకపోవడానికి ప్రధాన కారణం అతని గుంట నక్క తెలివితేటలే. ఆ కుటుంబంపై లీలుకు ఒక రకమైన ఆధిపత్యం ఉంది. అతను ఏం చెబితే అది వినేలా వారిని తయారు చేసుకున్నాడు. అదే అతనికి రక్షణగా మారింది. కానీ మిగిలిన వారికి అదే శాపమైంది. దీని తర్వాతే 5వ హత్య 2021లో జరిగింది. అదే రేషు హత్య. దీన్నే మనం వీడియో ప్రారంభంలో చూసాం. అయితే ఈసారి తమ్ముని మాట వినకుండా పొరుగు వారి మాట విన్న బ్రిజేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చేసిన విచారణలో లీలు త్యాగి దొరికిపోయాడు. ఆ కుటుంబంలో జరిగిన రహస్య అదృశ్యాలు, మరణాల వెనుక ఉన్నది లీలు క్రూరమైన హస్తాలేనని నిరూపితమైంది. సాధారణంగా బాబాయ్ అంటే నాన్నకు ప్రతిరూపం. నాన్న కోప్పడితే అక్కున చేర్చుకుని అతని స్థానంలో ఉండి లాలించేది ఎవరంటే బాబాయే. స్నేహితుడిలా చిన్న చిన్న కోరికలు తీరుస్తాడు. తప్పు చేస్తే పెద్దవాడిగా నిలదీస్తాడు. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఇట్టే మర్చిపోయి వారికి కొండంత అండగా ఉంటాడు. అందుకే బాబాయిలంటే పిల్లలకు అంత ఇష్టం. ఆ పిలుపులో ఎంతో ఆత్మీయత ఉంటుంది. చిన్నాన్న స్పర్శలో ప్రపంచంలోనే అత్యున్నతమైన నమ్మకం ఉంటుంది. కానీ ఆ నమ్మకమే ఇక్కడ శాపమైంది. చిన్నప్పటి నుంచి చిన్నాన్న అయిన లీలితో ఎంతో సన్నిహితంగా మెలిగిన పిల్లలు
అతడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించి ఉండరు. సడన్గా అతడు చంపుతుంటే వారి గుండెలు ఎంత శోకాన్ని అనుభవించి ఉంటాయో. చిన్నప్పుడు ఈ కసాయే వారితో బుడి బుడి అడుగులు వేయించి ఉంటాడు. వారిని ఆడించి లాలించి ఉంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుని ఉంటాడు. కానీ ఈ కసాయి తన సొంత రక్తం అయిన పిల్లలను చంపుతుంటే వారి కళ్ళల్లో కనిపించిన భయం చూసైనా అతని మనసు ఎందుకు కరగలేదో. ఒకవేళ రేషు అదృశ్యమైన సమయంలో కూడా బ్రిజేష్ తన తమ్ముడి మాట విని పోలీసుల వద్దకు వెళ్లకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా తర్వాతి బలి పశువు అతనే అయ్యేవాడు. అతను మాత్రమే కాదు, అతని భార్య పరిస్థితి కూడా అంతే. నిజానికి ఆమె మానసిక రోగి కావడానికి కారణం కూడా ఈ లీలునే. తన చిన్న కొడుకు నీషు కనిపించకుండా పోయినప్పటి నుండి ఆమె మానసిక స్థితి దెబ్బతిని చికిత్స పొందుతోంది. 2000 నుండి 2021 వరకు సుమారు 20 ఏళ్లకు పైగా సాగిన ఈ సీరియల్ కిల్లింగ్ చరిత్ర విని ఉత్తరప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారు. చివరకు కోర్టు లీలుకు జీవిత ఖైదు శిక్ష విధించింది. అది కూడా ఎటువంటి జామీను లేని శిక్ష. ఇక తన శేష జీవితాన్ని అతను జైలులోనే గడుపుతున్నాడు. అసలు దేనికోసం అతను తన సొంత కుటుంబాన్ని ఇలా చంపుకుంటూ వెళ్ళాడంటే కేవలం ఆస్తి కోసం. 3 వంతుల ఆస్తిలో 2 వంతులు అతనికే వచ్చినా ఇప్పుడు దానికి అర్థం లేకుండా పోయింది. జైలు గదుల్లో ఊచలు లెక్క పెట్టేవాడికి బయట ఎన్ని కోట్లు ఉంటే మాత్రం ఏ లాభం. ఈ వీడియో ప్రారంభంలో మనం ఒక విషయం చెప్పుకున్నాం కదా, కెన్యా నుండి వచ్చిన రోజ్మేరీని ఒక భారతీయ యువకుడు మోసం చేశాడని. అతని పేరు బిఫూర్ కదా. కానీ ఈ బిఫూర్ మరెవరో కాదు, లీలు త్యాగి యొక్క కొడుకు షాంకీనే. షాంకీ అనేది ఇంట్లో వారు ప్రేమగా పిలుచుకునే పేరు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ బిఫూర్కు కూడా తండ్రి బుద్ధులే వచ్చినట్లున్నాయి. మొదట చిన్న చిన్న నేరాలు చేస్తూ పెరిగిన అతను పెద్ద నేరాలకు ఒడిగట్టాడు. అందులో భాగమే రోజ్మేరీ ఘటన. లీలు త్యాగి సీరియల్ కిల్లర్ కావడానికి కారణం కేవలం స్వార్థం. ఆస్తి కోసమే తన సొంత వారిని కడతీర్చాడు. ఆస్తి కోసం చేసిన ఈ హత్యల ఫలాన్ని అతను అనుభవించగలడా అంటే అది కుదరని పని. కనీసం అతని కొడుకైనా అనుభవించగలడా అంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే బిఫూర్ దగ్గర ఇప్పుడు ఉన్నది తన సొంత అన్నదమ్ముల రక్తంతో తడిసిన నేల. ఆ ఆస్తిని అతడు మనశ్శాంతితో అనుభవించగలడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్ ఉన్నదే వీడియోను చూసిన తర్వాత అభిప్రాయాన్ని తెలియజేయడానికి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ దాని వంకే చూడట్లేదు. ఒకసారి దాన్ని కూడా పలకరించండి. మీ మదిలోని భావాన్ని బయటకు తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.